ప్రైజ్ లార్డ్. ఇక్కడికి వచ్చిన కూడిగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారండి? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రారంభ ప్రార్థన అత్తమ్మ గారు వచ్చి చేయాలని నేను కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అలాగే పెద్దలకి, పరిస్థితులకి, సంఘ బిడ్డలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. గడిచిన శుక్రవారం నుంచి దేవుడు మన సజీవమైన పుస్తకాన్ని భద్రపరిచి కాచి కాపాడేందుకు అందరికీ దేవునికి స్తుతులు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాను. మహోగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నిన్న నిరంతరం ఏకరీతికున్న తండ్రి, నీకు వందనాలు తండ్రి. గడిచిన దినమంతా నా ప్రభుని సజీవమైన రక్షణను భద్రపరిచి కాచి కాపాడాలి తండ్రి. శుక్రవారం నుంచి నా ప్రభు శుక్రవారం వరకు నా ప్రభా నా తండ్రి మమ్మల్ని నా ప్రభా సజీవంగా నా ప్రభా కాచి కాపాడేందుకు నీకే మహిమగంతా ప్రభా చెల్లిస్తున్నాను. అయినా నీకు వందనాలు తండ్రి. ఇదిగో నా ప్రభా వట్టిదాన్ని మట్టిదాన్ని తండ్రి, ఎందుకు పనికిరాని తండ్రి నా ప్రభా నేను తండ్రి దాని నుంచి నా ప్రభా ఉంచినందుకు నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా. నాయనా ఇదిగో తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని నా ప్రభా నీ సజీవమైన రక్షణను భద్రపరిచి కాచి కాపాడేందుకు నీకే మహిమ గంతా ప్రభావాలైనా నీకే స్తోత్రాలైనా వందనాలు తండ్రి. నా ప్రభా నా తండ్రి ఎవరికి లేని నా ప్రభా ధన్యతని తండ్రి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నాయన నీకు స్తోత్రాలు నా ప్రభా. నీకు నా ప్రభా ఏమి ఇచ్చినా తీర్చుకోలేము దేవా, నీకు స్తోత్రాలు నా ప్రభా. నాయన నీకు స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి నా ప్రభా నా తండ్రి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశ్రయించండి నా ప్రభా. అలాగే నా ప్రభా ఏమైతే అవసరంతో వచ్చారో నీకు తెలిసిన ప్రభా వారి అవసరాలన్నీ తీర్చమని అడుగుతున్నాను దేవా, నీకే స్తోత్రాలు వందనాలు నా ప్రభా. ఇదిగో నా తండ్రి నా ప్రభా ఇదిగో ప్రార్థన నా ప్రభా ఇక్కడ జరుగుతుండగా నీకు అబ్దాలు దయచేయండి నా ప్రభా. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి నా నామస్తులేరం వచ్చిన నాన్న దేవానికి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి ఎంతమందికి కూడి నా ప్రభా నేను స్తుతించుకుని చుండగా మా అమ్మ నా తండ్రి మా మచ్చినండి నా ప్రభా మా ప్రార్థన నా తండ్రి మా ఎన్న ఫలాలకి ఇస్తామని నా ప్రభా నమ్ముచున్నాను దేవానికి స్తోత్రాలు వందనాలు నా ప్రభా. నాయన నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నా ప్రభా సౌండ్ సిస్టమ్ నా ప్రభా ఆ బిడ్డలో మీరున్నాడు తండ్రి నా ప్రభా నా తండ్రి. అలాగే కరెంట్లో మీరుండి నా ప్రభా నా తండ్రి సజీవంగా ఉండడానికి కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రార్థన చేసి బిడ్డలో మీరున్నాడు తండ్రి. వారికి నా ప్రభా మంచి హృదయాన్ని దయచేసిన ప్రార్థన చేసానికి సహాయం చేయమని అడుగుతున్నాను నా ప్రభా. పాటలు పాడే బిడ్డలో మీరున్నాడు తండ్రి. వారికి మంచి స్వరాలను దయచేయండి తండ్రి. పాటలు పాడుచుండగా నా ప్రభా నాయన నా తండ్రి నాక్షమాడే నా ప్రభా గొంతులు వేసే నా ప్రభా పాటలు పాడే కృపను ప్రతి బిడ్డగా దయచేయమని అడుగుతున్నాను. ఆయన నీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి ఎవరైతే నా ప్రభా వాక్యం అందిస్తున్నారో నా ప్రభా ఆ బిడ్డలో మీరున్నాను తండ్రి. నా తండ్రి మాకు కావాల్సిన తండ్రి ఆత్మాహారం దయచేయమని అడుగుతున్నాను. అయ్యా నీకు వందనాలు తండ్రి. వందనాలు దేవా నా ప్రభా నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి. నా ప్రభా పాస్టర్లను బలపరచిన తండ్రి నా ప్రభా మాకు కావాల్సిన ఆత్మీయాహారం మాకు దయచేసిన ప్రభా ఆ బిడ్డను బలపరచమని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి నాయన ఎల్రోజు సంఘాన్ని ప్రభా ఇంకా బలపడటానికి నీ కృప దయచేయండి నా ప్రభా. నా తండ్రి సంఘంలో ఏమి నా ప్రభా కొదువైనదో నా తండ్రి నీకు తెలుసు తండ్రి. మా కొదువులని తీర్చమని అడుగుతున్నాను దేవానికి స్తోత్రాలు వందనాలు దేవా వందనాలు తండ్రి. నా ప్రభా ఎవరైతే నా ప్రభా ఇంకా బలారాధనలో పాలు పొందుకోలేదు నా ప్రభా ప్రతి ఒక్కరూ నా ప్రభా నా తండ్రి బలారాధనలో పాలు పొందుకుని కృపను దయచేయమని అడుగుతున్నాను. నీకు వందనాలు తండ్రి. వందనాలు దేవానికి స్తోత్రం తండ్రి. నా ప్రభా ఇంకా ఎంతమంది అయితే ఆదర్శకున్నారో నా ప్రతి ఒక్కరిని నా ప్రభా సజీవంగా తోడుకు రమ్మని అడుగుతున్నాను దేవానికి స్తోత్రం తండ్రి. నా దేవానికి స్తోత్రం తండ్రి. సంఘంలోకి వచ్చిన ఎన్న బలాన్ని ఆలకించమని సహాయం చేయమని నా ప్రభా ఇస్తున్న పరాధిని పాత్రని చేర్చుకోమని ఘనతయ మహిమయ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తరపున అలాగే వందనాలు తెలియజేసుకుంటున్నామండి. నుంచి మన కుటుంబాన్ని కాచి దాచి భద్రపరిచిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు పాటలు పాడచ్చు, ఆయన నామాన్ని గణపరుద్దాం. మాతో కలిసి ఎగువించి పాడవలసిందిగా ప్రభునామములో ప్రేమతో కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా నీకే వందనాలు స్తోత్రాలు నాయనా. ఇదిగోనండి సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పుడు ఆరాధన ప్రారంభిస్తూ ఆది నుంచి ముగించేంత వరకు నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని, నీవు మాత్రమే మహిమ పొందమని
యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందున్నాం తండ్రి, ఆమేన్. మొదటి పాటగా నాదు జీవితము మారిపోయినది, నిన్ను ఆశ్రయించిన వేళ నన్ను ఆదుకుంటూ ప్రభా అనే పాటను పాడుకుని ఆరాధన చేద్దాం. అందరూ చప్పటి కొడుచు మాట్లాడే గురించి
చాలయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికించాలయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికించాలయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికించాలయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికించాలయ్యా. హల్లెలూయా, స్తోత్రం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం పడం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే
బ్రతకాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుతా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుచుతా. విశ్వానికి కృప నీవే నా గమ్యము, నీ బాట నడుచుతా నాకెంతో ఇష్టము. విశ్వానికి కృప నీవే నా గమ్యము, నీ బాటలో నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగాక. నన్నింతగా నీవు
శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకు నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. ఆమేన్. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించమన్నావు. నీవు నన్ను
మనవులు ముందే ఈ మనసులో నెరవేరే నా మనుగడ ముందే ఈ గ్రంథములో నుండే ఏమి అద్భుత ప్రేమ సంకల్పం ఏమి చెల్లింతున్నా ఏమి అద్భుత ప్రేమ సంకల్పం ఏమి చెల్లింతున్నా హల్లెలూయా యేసయ్యా
ఆరాధకుడు ఆరాధకుడు దేవుడు యెహోవా రాఫా సర్వభూములను స్వస్థపరుస్తూ సర్వలోకాలను స్వస్థపరుస్తూ ఈ కుటుంబాన్ని నా కుటుంబాన్ని స్వస్థపరుస్తూ మన నడిచిన దేవాలయం ఆరాధన చేద్దాం. అందరూ కలిగి ఆరాధిస్తాం ఆరాధిస్తాం ఈ కోణంలో ఉంచుతాం చెప్పండి కొడతాం ఆయన అభిషేకం పెట్టుకుందాం ఆయన గొప్పగా పెట్టుకుందాం ఆయన ఆశీర్వాదాలు పెట్టుకుందాం ఎక్కడ కనుగొంటామో ఆ కనుక నీకే ఈ కుటుంబానికే మన రాజైన దేవుడిని సర్వలోకానికి అధికారైన దేవుడిని మన కనుగొంటున్న దేవుడిని ఆకాశమంలో మన కనుగొంటుని ఎంతగా ఆనందించగలుగుతున్నాం ఈ సూరాలు ఈ చేతులను విప్పు ఈ రాష్ట్రాలు అనుకరించు ఈ కనపచ్చు ఈ కనపచ్చిన విధానాన్ని బట్టి దేవుడు నేను బలపరుస్తాడు ఈ కుటుంబాన్ని బలపరుస్తాడు ఈ అద్భుతంగా అద్భుతంగా నేను బలపడతాను అద్భుతంగా
మమ్మల్ని కన్న దేవా, ఈ దినం వరకు కూడా మమ్మల్ని భూమి మీద విడిచిపెట్టకుండా ఏమి కావాలో మాకు సమస్తం చెప్పకొచ్చిన దేవానికి స్తోత్రాలు. నీ బిడ్డలు బలపరుచుకుని ఈ స్థలానికి నడిపించి ప్రేరేపించి నేను నీ బిడ్డలు వాడుకుంటుందని మీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరుచుకుని ఆత్మతో నింపుతున్న దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని శక్తితో నీ కృపతో బలముతో నింపుతున్న దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని మా కుటుంబాల సమస్త అక్రతలు తీర్చి సమృద్ధిని దయచేస్తున్న దేవానికి స్తోత్రాలు. మేమేది పొందుకోలేని సమయంలో, నాకు ఇది దొరకదన్న సమయంలో, నేను దీన్ని అందుకోలేనన్న సమయంలో, నేను ఏమైపోతానని దిక్కుతోచగా నీ వైపు చూసిన సమయంలోనైనా నువ్వు త్రోచిపుచ్చుకోకుండా మమ్మల్ని బలపరిచి సమస్తం అనుగ్రహించి సర్వకృప అనేది ప్రభువు అని అయినా మమ్మల్ని బలపరుచుతున్న దేవా, మా హృదయాన్ని కదిలిస్తున్న దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను దేవా. ఏర్పాటు చేసిన సమస్తాన్ని బట్టి నీకు స్తోత్రాలైనా. ఈ దీనుల ఆరాధనకు ఆశీర్వడి కమ్మని తండ్రి, సమస్త ఆరాధనకు యోగ్యుడైన మా కన్న తండ్రి, సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాలు నీకే. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆరాధన సమర్పించుకొచ్చినాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పలు కొడుతున్నారు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథము 119వ కీర్తన 161 వచనం నుంచి చదువుకుందాం. అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు, అయినను నీ వాక్య భయము నా హృదయమునందు నిలుచుచున్నది. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వారి కంటే సంపాదించిన వారి వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయ విధులను బట్టి దినములకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. అవి నాకు ప్రియములు, అతి ప్రియములు. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశములను, నీ శాసనములను నేను అనుసరించుచున్నాను. ఈ పరిశుద్ధ లేఖనాన్ని దేవుడు దీవించిన గాక. స్వర్ణ గారికి సంఘం తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సాక్ష్యాల సమయం అండి. అలాగే ఒక్కొక్కరు 3 నిమిషాలు మాత్రమే సాక్ష్యాలు పంచుకోవాలని దేవునితో ఇట్లా మనం చేసుకుంటున్నాను. ఎవరైనా సాక్ష్యాలు చెప్పి ఉంటే కనుక 3 నిమిషాలు మాత్రమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి అందరికీ వందనాలండి. ప్రభు పేరిట అందరూ వచ్చిన అందరికీ సంఘబోధన యోసునికి సిస్టర్ గారికి అందరికీ వందనాలు చెల్లించుకున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం సగం మందికి ఇక్కడ అందరికీ తెలిసిందే. వాయిస్ రికార్డ్ వాళ్ళందరికీ తెలుసు సాక్ష్యం ఏంటో. మరి గత శనివారం దేవుడి యొక్క మహాకృపను బట్టి మాకు ఆడపిల్లని దేవుడు దయచేశాడు. తన గర్భం రావడమే అదొక మాకు
అదొక అద్భుత కార్యం. తెలియని నెల రోజుల్లోనే తనకి బాడీలో ఏదో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి తెలిసింది. అక్కడికక్కడే మళ్ళీ నేను ఇండియా దేశంలో ఉన్నప్పుడే అక్కడ ఆపరేషన్ చేయించి నేను ఖతార్ దేశం రావడం జరిగింది. వచ్చిన తను మళ్ళీ ట్రావెల్ అయ్యి నవంబర్లో మంత్లో వచ్చింది 2019. అప్పటి నుంచి తనకు ఆ గాయం ఏదైతే ఉందో అది తగ్గలేదు. అయినా సరే తగ్గుద్దనే ఆశతో దేవుణ్ణి మొదలుపెట్టుకుంటూనే ఉన్నాం. కానీ మళ్ళీ అహ్మద్ హాస్పిటల్లోను, అలేవియా హాస్పిటల్లోను, అస్తర్ హాస్పిటల్లో చూపించిన తర్వాత ఆ గాయం ఏదైతే ఉందో అది ఇంకా తగ్గకోకుండా అలాగే ఫస్ట్ ఏదైతే ఉందో ఆ బాడీలో నుంచి అక్కడ ఆ యొక్క తొడభాగం నుంచి అట్లా కారుతుంటే ఉండేది. తను ఎప్పుడు ఆ బ్యాండేజ్ మార్చుకోవడం, చూసుకోవడం, చేసుకోవడం చేసేది. ఆయన దేవుడు తగ్గిస్తాడు, గాయాన్ని మార్చేవాడు ఆయనే, అవయవం క్రియేట్ చేసేది ఆయనే, ఉండాలన్నా తీయాలన్నా తీసేది ఆయనే నమ్మకంతో దేవుని మొరతో అలాగే మొరపెట్టుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఒకసారి అహ్మద్ హాస్పిటల్లో చాలా ఎమర్జెన్సీకి అయితే అహ్మద్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ అని స్కాన్ అని మొత్తం అన్ని టెస్టులు చేసిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ పడుతుందని, అదే ఏదైతే భాగం ఉందో అదే భాగంలో మళ్ళీ ఆపరేషన్ చేస్తారని అక్కడ డాక్టర్లు సలహా ఇచ్చారు. అలా చెప్పి మరి ఇంటికి పంపించేసారు. ఈ కరోనా వల్ల దానికి ఏం ట్రీట్మెంట్ చేయకోకుండా ఇంటికి పంపించేశారు. మరి అవదేమో ఆపరేషన్, ట్యాబ్లెట్ల ద్వారా వీళ్ళు నయం చేసేస్తారేమో, ఈ కరోనా కదా అని చెప్పేసి మేము వదిలేసాం. కానీ మేము వదిలేసిన మా మొర ఆలోచించిన దేవుడి మాటకి మమ్మల్ని వదల. జనరల్ సర్జన్ అహ్మద్ హాస్పిటల్లో ఆయన వారానికి 3 సార్లు దొరుకుతాడు. 3 సార్లు కూడా 3 చోట్ల దొరుకుతాడు. అది ఎక్కడంటే ఒకసారి మిసైల్ అంటే సీలన్ బీచ్ దగ్గర, ఇంకొకటి వక్రా అది మంగళవారం, ఇంకోటి ఉంగోలేనా అని అక్కడ గురువారం బుధవారం ఆ ఏరియాలో దొరుకుతాడు. ఆ టైంలో దొరుకుతాడు. ఆయన ఫోన్ చేసి పర్సనల్గా నాకు, నీ భార్యని తీసుకుని మిసైల్ హాస్పిటల్కి రా, 11 గంటలకు రా, నేను 12 వెళ్ళిపోతాను, నీ 11 గంటలకు అపాయింట్మెంట్ ఇస్తున్నాను రా అంటే అప్పటికప్పుడు మళ్ళీ ఆఫీస్లో పర్మిషన్ అడిగి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్తే నేను రిపోర్ట్లు అన్నీ చెక్ చేశాను. నేను దగ్గరుండి నా స్వహస్తాలతో నేనే చేస్తాను ఆపరేషను చేసి మళ్ళీ ఇంకో ఆపరేషన్ పడుకోకుండా మొత్తం దాన్ని ఏం చేస్తానని ఆయన ముందు నా మాటల్లో గ్యారంటీ ఇచ్చాడు. మేము వెంటనే ఇప్పుడు దాకా డబ్బులు స్పెండ్ చేసాం, ఇంకెంత అయితే ఉంది, నీకు ఆరోగ్యం కుదిరిపడితే చాలా అని చెప్పేసి మేము ముందుకు వెళ్ళాము. అది అహ్మద్ హాస్పిటల్లో మళ్ళీ హెల్త్ కార్డు లేనందువల్ల డబ్బులు కట్టి దానికి ఆపరేషన్ అంతా చేయించాం. ఆయనే చేశారు సంస్థలతో. అయితే అది ఏదైతే ఆ యొక్క రంధ్రం, ఆ యొక్క ఫస్ట్ ఆపరేషన్ 2 అంగుళాలు ఆపరేషన్ చేశారు అక్కడ, దానికి మళ్ళీ 2 అంగుళాలు అంటే 4 అంగుళాలు ఆ ఏరియాలో అక్కడ కట్ చేసి ఆ యొక్క ఫస్ట్ని అయితే మొత్తం బయటకి తీసేశారు. తీసేసిన తర్వాత ఇంకా తగ్గిపోతే అప్పుడు మనం ఏంటి ముందుకెళ్ళాలి, దేవుడి చిత్తం అయితే దేవుడు పెట్టలిస్తే దాన్ని ముందుకెళ్దాం అన్న ఆలోచనలో మేము ఉన్నాం. కానీ ఈ పిల్లకి ఉంటుంది కదా, ఏ ఆడబిడ్డకైనా తల్లిని అవ్వాలనే కోరిక అందరికీ ఉంటుంది. దీనిమాట కంగారు పడిపోయింది. ఏం కంగారు పడుకో, అది తగ్గిపోయిన తర్వాత దేవుడు మనకి ఇస్తాడన్న ఆలోచనతో మేము ఉండేవాళ్ళం. ప్రార్థన కూడా అలాగే చేసుకున్నాం. అక్టోబర్ 5వ తారీఖు 2020 తన పుట్టినరోజు. అదే రోజున మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ ఉంది. అదే మిసైల్కి వెళ్ళినప్పుడు ఆ డాక్టరు రిపోర్ట్లు అన్నీ చెక్ చేసి ఆయనే స్టన్ అయిపోయాడు. అంటే ఆ డాక్టర్ అనుకున్న ఉద్దేశం ఏంటంటే మూడో ఆపరేషన్ కూడా పడుతుందేమో అనుకుని డాక్టర్ అనుకున్నాడు. కానీ అయితే ఆయనే స్టన్ అయ్యాడు. మిరాకిల్ అని చెప్పి ఏదో మెడికల్ మిరాకిల్ అని అంటారు కదా డాక్టర్, నార్మల్గా మెడికల్ మిరాకిల్ ఆయన అనుకోలేదు. మళ్ళీ 3 ఆపరేషన్ చేయాలి, నవంబర్లో పెడదాం అనుకున్నాను మీకు, కానీ గాయం మొత్తం కూలిపోయింది, ఏమీ లేదు, మొత్తం మాడిపోయింది అని చెప్పేసి ఆయన సర్టిఫికేట్ ఇచ్చాడు. అది ఇచ్చిన అనుకోని ఏంటో దేవుడు ఒకదాని తర్వాత ఒకటి మాకు జరుగుతూనే వచ్చాడు. నవంబర్ నెలలో 10 కన్సీవ్ అయింది. గాయం మానడం అంటే గాయం ఉందని చెప్పేసి తనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి దేవుడు ఆ యొక్క ఫ్రూట్ని అదే ఆ పండుని ఏదైతే ఉందో దాన్ని ఆపాడు. గాయం మానిన తర్వాత వెంటనే ఆ యొక్క ఫలాన్ని దేవుడు దయచేశాడని మేము నమ్మాము. సరే ప్రెగ్నెంట్ అయ్యింది, కన్ఫర్మ్ అయింది, చాలా సంతోషపడ్డాము. ఇంట్లో అందరూ సంతోషపడ్డారు. ఫిబ్రవరి నెలలో మరి ఇంటికి పంపించడం జరిగింది. నిన్న లాస్ట్ శనివారం 3వ తారీఖు అంటే ఆంధ్ర కాదు భారతీయుల క్రైస్తవ దినం అంటారు దాన్ని, తోమా గారు చనిపోయిన రోజున ఆ రోజునే మరి పాప పుట్టడం జరిగింది. మగపిల్లడు అనుకున్నాం, కానీ దేవుడికి తెలుసు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు, దేనికోసం మొరపెడతారు వెళ్ళాలని చెప్పేసి
దేవుడికి తెలుసు. కడుపులో ఉన్నప్పుడు వాడు వాడు అందరూ ఇంట్లో అందరూ అలాగే పరిగణించిన పుట్టిన వాడికి పాప. మేము చూడంగానే బంగారులా ఉంది, బంగారు తల్లిని అక్కడే డిసైడ్ అయిపోయాను నేను. అదే నేను వాయిస్ మెసేజ్లోకి పెట్టాను అందరికీ. దేవాదేవుడు చల్లి పెట్టినందరికీ క్షేమకరంగా చూశాడు. కానీ నిన్నటి దినానే కొంచెం శ్రమ వచ్చింది, కానీ ఏం కాలేదు. అదే పిల్లలు ఎవరికైనా, పుట్టిన పిల్లలు ఎవరికైనా కొంచెం ఆ యొక్క విటమిన్ డి అని లేదా విటమిన్ ఈ కానీ అది తక్కువ అవుతుంది. అంటే దానివల్ల జాండ్రీస్ అంటే కామర్లు లాంటి ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. బ్లడ్ ఇదొక అప్పుడే పుట్టిన బిడ్డలకి, లోకానికి వచ్చిన బిడ్డలకి బ్లడ్ ఆ యొక్క వాతావరణం సస్టైన్ అవ్వక అది ఎఫెక్ట్ పడుతుంది. నిన్నటి దినాన్ని మరి బేబీని ఇంక్యుబేటర్లో పెట్టారు. తల్లిని అయితే డిశ్చార్జ్ చేశారు, బిడ్డని అయితే డిశ్చార్జ్ చేయలేదు. నిన్న సాయంత్రం ఈరోజు మార్నింగ్ వరకు అదే ఆందోళన. పొద్దున్న చర్చికి కూడా వెళ్ళి వచ్చాను, అదే ఆందోళన చెందాను. ఇక్కడ చర్చికి వచ్చాను, నేనే ముందు వచ్చాను అనుకోండి. వచ్చి అన్ని సెటప్ చేసుకుని ఇంకా రెడీ అనుకునేటప్పటికి తను ఫోన్ చేసింది, బిడ్డను తీసుకొచ్చేస్తున్నారు, పిల్లలు నా దగ్గరికి వచ్చేసింది, నేను కంగారు పడకు, ధైర్యంగా సాక్ష్యం చెప్పని చెప్పేసి తను మెసేజ్ ఫోన్ చేసి చెప్పింది అనమాట. దేవుడు చిన్న వాక్యాన్ని సాక్ష్యాలు దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక తల్లి బిడ్డల గురించి ప్రార్థించవలసిందిగా సంఘాన్ని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. అలాగే సాక్షి చేసుకుంటున్నాం. అలాగే ప్రార్థన అవసరతలండి. ఎల్రో ఈ ప్రార్థనా మందిరం కొరకు, దేవుడు సహాయం కొరకు ప్రార్థించాలని సంఘం తరపున ప్రతి ఒక్కరికి ఉదయకాలము ప్రేర్ చేయి, ప్రతి అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని దేవుని పేరిట మనం చేస్తున్నాను. అలాగే నూకరాజు గారికి అండి మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థించమని ప్రార్థన అవసరం కోరారు సంఘాన్ని. ప్రతి ఒక్కరూ హృదయకాలము ఆయన్ని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాన్ని. అలాగే కరోనా వైరస్ ఆగిపోయేలాగా, అలాగే ప్రజల క్షేమం కొరకు ఉండేలాగాను ప్రతి ఒక్కరూ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే గర్భఫలం కావాలని ప్రార్థించమన్నారండి. పేర్లు చదువుతున్నాను, ప్రతి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే పేర్లు స్వప్న, ప్రియాంక, స్వర్ణ, సుధా గారు మీ అనుదిన ప్రార్థనలో వీళ్ళకి గర్భఫలం వచ్చేలాగా జ్ఞాపకం చేసుకుంటారని దేవుని పేరిట అందరినీ ప్రార్థించమని సంఘం తరపున అడుగుతున్నాను. అలాగే విజయ్ గారికి పాప పుట్టిందండి, ఇప్పుడే సాక్ష్యం పంచుకున్నారు కదండి. అలాగే ప్రతి ఒక్కరి కొరకు అదే విజయ్ గారి వాళ్ళ కుటుంబం పాప కొరకు, అలాగే శైలజమ్మ కొరకు ప్రార్థించాలని దేవుని పేరిట మీ అందరి కొరకు మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే సహోదరులు అవి వాక్య సందేశం అన్న చాలీస్ అన్న వచ్చి వాక్యాన్ని పంచుకోవాలనుకుని దేవుని పేరిట మనం చేసుకుంటున్నాను. టైం తక్కువ ఉన్నారు కాబట్టి క్లుప్తంగా 12:25లో ముగించాలని దేవుని పేరిట మనం చేసుకుంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, సంఘ కాపరికి, సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వాక్యం పంచుకోయే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ బంగారు పాదానికి లెక్కని స్తుతులు స్తోత్రమైన అయోగ్యులము, అల్పులము, ఎన్నిక లేని వాళ్ళైనా అయినప్పటికీ నేను నువ్వు చేతి ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన ఆయన ఈ ఉదయ కాలం నుంచి మమ్మల్ని కాపాడి గొప్ప దేవానికి వందనైనా ఈ సమయంలోనైనా మేమందరం కూడా ఇక్కడ కూడుకోవటానికి నేను ఇచ్చిన సమయాన్ని బట్టి నేను నీకు లెక్కని స్తుతులు స్తోత్రమైనా ఇప్పుడు వాక్యాన్ని బోధిస్తుండగానైనా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీరు నాకు దయచేయమని అడిచినంతండి. చెప్తున్న నాకు వింటున్న వారికి నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని అడిచినంతండి. చెప్తున్నానైనా మీరు సహాయం దయచేయమని అడిచినంతండి. ఈ ప్రాంగణం అంతటిని కూడా నీ పరిశుద్ధాత్మతోనైనా మీరు నింపమని అడిచినంతండి. పూర్తిగానైనా మీరు కంట్రోల్లో ఉంచుకోమని బ్రతిమలాడుకున్నంతండి. నేను విని వాక్యాన్ని విడిచిపెట్టే వాళ్ళ కాకుండా వాక్యాన్ని సారంగా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, మీరే మహిం పొందమని, నన్ను మరుగుపరచమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున నడిచిన మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. అమెరికా దేశంలో ఒకరోజు ఒక ఫ్లైట్ బయలుదేరింది. అనేక మంది ప్రయాణికులతో ఆ ఫ్లైట్ బయలుదేరినప్పుడు మేఘాల్లోకి పైకి వెళ్ళిపోయినప్పుడు కొన్నిసార్లు ఆ మేఘాల్లోని వేవ్స్ లాక్కుని ఆ ఫ్లైట్ని షేక్ చేస్తాయన్నమాట. అటువంటివి చాలా కొద్దిగా జరుగుతూ ఉంటాయి. ఒకసారి అలాంటి పరిస్థితులు
ఒక ఫ్లైట్కి ఎదురైనప్పుడు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు ఆందోళన చెందితే పర్వాలేదు, కానీ ఒకవేళ క్యాబిన్ క్రూ కూడా ఆందోళన చెందిందంటే మనం ప్రమాదంలోనే ఉన్నామనేసి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో అందరూ ఆందోళన చెందుతున్నారు, పైలట్ కూడా ఆందోళన చెందుతున్నాడు. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే మనకి చివరి గడియేమో, చనిపోతామేమో అనే ఒక క్లిష్టమైన పరిస్థితిని వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు ఒక చిన్న పాప మాత్రం తను చాలా ధైర్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా కూర్చుని ఆనందిస్తుంది. పక్కన సీట్లో కూర్చున్న ఒక వ్యక్తి అడిగాడు, ఏంటమ్మా ఇంత సంతోషంగా ఉన్నావు, మేమందరం కూడా ఆందోళనలో ఉన్నప్పుడు నువ్వేంటి ఇలా ఉన్నావు అన్నప్పుడు తను ఒక మాట చెప్తుంది. ఏంటంటే ఆ ఫ్లైట్ నడుపుతున్నది మా డాడీ, ఎందుకంటే ఆయన నన్ను సురక్షితంగా ఒక స్థానానికి నేను తీసుకెళ్ళగలడు అనే ఒక నమ్మకం నాకు ఉంది. నేను ఎన్ని శ్రమలు అడ్డంకులు వచ్చినా కూడా నన్ను గమ్యానికి చేర్చగలే నా తండ్రి అక్కడ ఫ్లైట్ నడుపుతున్నాడు, కాబట్టి నేను ఖచ్చితంగా గమ్యానికి చేరతాననేసి ఆ చిన్న పాప వాళ్ళకి సమాధానం ఇచ్చిందన్నమాట. ఈ కాలంలో కూడా మనకి అనేక శ్రమలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఎదురైనప్పుడల్లా కూడా మనం ఆందోళన పడుతూ ఉంటాం. కానీ మనకు ఒక పరలోక తండ్రి ఉన్నాడు అనేసి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఒకానొక సమయంలో మనల్ని గమ్యానికి చేర్చుతాడని, మనకి దీవెనకరంగా మార్చుతాడని మనం ఒకసారి విశ్వసించాలన్నమాట. నిన్న యెహోషువ గారు నాకు మెసేజ్ పెట్టారన్నమాట. ఏంటి థీమ్ని ఒకవేళ చెప్పినట్లయితే, ఒక పేరు చెప్పినట్లయితే దాన్ని డిస్ప్లే చేయడానికి, దాని వాక్యాన్ని చెప్పడానికి, ఆ వాక్యాల రెఫరెన్స్ డిస్ప్లే చేయడానికి ఉంటుంది కదా అనేసి మెసేజ్ చేశారు. నాకు రాత్రి వరకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే నేను ఒక 5 సబ్జెక్టుల్లో చెప్దాం అనుకుంటున్నాను, కానీ ఏది కరెక్టా అనేది నాకు అర్థం కాక నేను కన్ఫ్యూజన్లో ఆయన అలా గోల్డ్లో పెట్టినప్పుడు రాత్రి మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా ఒక డిస్క్రిప్టివ్గా చదువుకుందాం అనుకున్నప్పుడు స్టార్ట్ చేయడమే వాక్యం ఇలా స్టార్ట్ అయిందన్నమాట. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించేవాడు అనేసి వాక్యంలో ఉంది. ఫస్ట్ అధ్యాయం ఫస్ట్ మాటలే ఆ విధంగా దేవుడే సర్టిఫై చేసిన తర్వాత నేను ఇవ్వాల్సిన పనే ఉంది, దేవుడే ఇచ్చాడనేసి మార్నింగ్ ఆయనకి మెసేజ్ పెట్టడం జరిగిందనమాట. బహుశా ఇంకా డిస్ప్లే జరగట్లేదు, అయినా పర్వాలేదు. కానీ ఇప్పటికే మీకు ఆ వ్యక్తి ఎవరో అర్థమై ఉండొచ్చు. అతను ఊజ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. క్రైస్తవ పరిజ్ఞానం కలిగిన ఎవరైనా కూడా చెప్పగలరు. ఎవరా పేరు? యోబు. యోబు గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఎందుకంటే క్రైస్తవులమైన మనందరికీ కూడా యోబు యొక్క చరిత్రను ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలుసు. కొత్తగా నేను చెప్పాల్సిన పని లేదు. ఆయన గురించి అనేక మంది బోధనలు మనం వినే ఉంటాము. ఆయన గురించి మనం కొత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఏమి లేదు, కానీ ఆయన జీవితాన్ని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా ఉన్నాయేమో అని మనం తెలుసుకుందాం. ఈ యోబు యొక్క ముందు ఆయన యొక్క చరిత్రను మనం తెలుసుకుందాం. యోబు అనే మాటకి అర్థం ఏంటంటే దేవునితో నడుచువాడు అనేసి దాని అర్థం అన్నమాట. యోబు ఏ కాలానికి చెందినవాడు, యోబు గ్రంథాన్ని ఎవరు రచించాలనేది ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు రాశారు అని అంటే కొంతమంది ఎజ్రా రాశాడు అనేసి, కొంతమంది యోబు రాశాడనేసి, సొలొమోన్ రాశాడనేసి అక్కడ చెప్తా ఉంటారు అనమాట. ఇప్పటికీ కూడా మోషేకు రాశాడనేసి చెప్పుకుంటారు. ఎందుకు ఈ క్లారిటీ లేదనేసి మనం ఆలోచిస్తే ఇది ఎప్పుడో పూర్వమే రాయబడి ఉన్నదనేసి ఆ గ్రంథంలో ఎక్కడ కూడా ఇశ్రాయేలీల గురించి కానీ ఇశ్రాయేల్ చరిత్ర గురించి కానీ రాయబడలేదు. కనుక ఇది నిర్గమాకాండం కంటే ముందే రాయబడింది అనేసి పరిశీలకులు భావిస్తున్నారు అనమాట. ఒకానొక సమయంలో ఇది రాసింది ఎలీహు అని కూడా వాళ్ళు బోధిస్తున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే 32వ అధ్యాయంలో ఒక మాట ఉంటదన్నమాట. ఏంటంటే, నేను చెప్పాల్సిన వృత్తాంతం అయిపోయింది, వాళ్ళు ఇంకా ఏమో మాట్లాడలేదు, కానీ వాళ్ళు మాట్లాడకపోయినా నేను మాట్లాడతాను అనేసి నేను అనే శబ్దంతో ఆ మాట రాయబడింది. కాబట్టి బహుశా ఎలీహు అని ఆయన కూడా రాసి ఉండొచ్చు అనేసి ఇంకా కూడా అనుమానాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ యోబు గారు దగ్గరగా 140 సంవత్సరాలు ఈయన జీవించాడు. కాబట్టి ఈయన బహుశా యాకోబు సంతతి, యాకోబు కాలానికి చెందిన వాడేమో అనేసి అనుకుంటారు అనమాట. ఎందుకంటే ఆ కాలంలో ఇంతటి వయసుగా జీవించేవాళ్ళు అనమాట. అందుకని ఆయన యాకోబు కాలానికి చెందిన వ్యక్తిగా కూడా ఆలోచిస్తారు అనమాట. అయితే యోబు గురించి మనం క్లుప్తంగా తెలుసుకుని దానిలోని పాఠాలను మనం తెలుసుకుందాం. ఎందుకంటే యోబు గురించి దేవుడు చెప్పాడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు,
నరుడును చెడుతనమును విసర్జించేవాడని అనేసి ఫస్ట్ అధ్యాయం 1వ వచనంలోనే చెప్తాడు. ఇదే మాటని 3 సార్లు దేవుడు నొక్కి ఒక్కానిస్తాడనమాట. ఎందుకంటే ఆయన గురించి నెక్స్ట్ వచనాల్లో ఆయన కుటుంబం గురించి చెప్తారనమాట. 10 మంది సంతానం కలిగిన ఆయన, 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిన ఆయన బహు ధనవంతుడు, తూర్పులోనే అతి ధనవంతుడి కింద దేవుడు అతన్ని ప్రస్తావిస్తారనమాట. ఎంత ధనవంతుడు అంటే 7,000 గొర్రెలు మేకలు 6,000 ఒంటెలు కలిగిన ఈ యోబు అత్యంత ధనికుడిగా అక్కడ కనిపిస్తాడనమాట. ఒకసారి ఈ పరలోకంలోని ఒక దేవదూతల మధ్య ఒక సభ జరుగుతున్నప్పుడు దేవుడు దేవదూతల సభలో సైతాను అపవాదు ప్రవేశిస్తుంది అనమాట. ప్రవేశించి తన వచ్చినప్పుడు దేవుడు అడుగుతాడు, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ నేను ఇక్కడికి వచ్చాననేసి అక్కడ సెలవిస్తుంది. అయితే అపవాది పని ఎప్పుడు కూడా అటు ఇటు తిరుగులాడుచు ఎవరు మింగుదమా అని ఎదురు చూస్తుంది కాబట్టి అటు ఇటు తిరుగుతూ అక్కడికి వచ్చిందన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడి మాట అడిగాడో తన సైతాన్ని చెప్పిన మాట ఒకటి ఆలోచిస్తుంటే దేవుడు ఒక మాట అంటాడు, యోబు నా సేవకుడైన యోబును నువ్వు దర్శించావా? అతను ఎంత నీతిగా జీవిస్తున్నాడు, ఎంత యథార్థంగా జీవిస్తున్నాడు, చెడుతను విసర్జిస్తున్నాడు అనేసి యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నప్పుడు, యోబు గురించి ఉట్టిన దేవుడు ఆ సాక్ష్యం ఇవ్వట్లేదు, కానీ తనకున్న 7 కుమార్తెలు ప్రతిదినము కూడా విందు చేసుకుని గడుపుతున్న సమయంలో ప్రతి ఒక్కరు ఒకవేళ అనుమానంతో వాళ్ళు పాపం చేశారని కాదు, కానీ ఒకవేళ పాపం చేశారేమో అనేసి ఆయన ప్రతి ఒక్కళ్ళ కొరకు ఉదయాన్నే లేచి అరుణోదయాన్నే లేచి ఒక్కొక్కళ్ళ కోసం ఒక్కొక్క బలిని అర్పిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు అనమాట. ఎంత యథార్థం, ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా ఎంతో తగ్గింపుతో దేవునికి ఆయన ఆరాధిస్తూనే బ్రతుకుతున్నాడు. అప్పుడు అపవాది దేవుడు మాట్లాడిన మాటకి అపవాది ఏమన్నదంటే, ఉట్టినే ఆ యోబు నీకు భక్తుడిగా ఉన్నాడా, నువ్వు కంచి వేసావు, సమస్తమైన ఆస్తిని సంపదను ఇచ్చావు, కాబట్టి యోబు ఆ విధంగా జీవించడంలో తప్పు లేదన్నప్పుడు దేవుడు అయితే యోబు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణాలను మాత్రం ముట్టకు, ఏమైనా చేయనప్పుడు అతన్ని వెంటనే ఒక్క గడియలోనే చాలా అసంభవాలు సంభవిస్తాయన్నమాట. ఏమిటి అని అంటే, ఒక్క గంటలోనే అక్కడ షేబీయులు వచ్చి అక్కడున్న తన గొర్రెలను అన్నింటినీ కూడా వాటిని తీసుకుని వెళ్ళిపోయి అక్కడున్న పన్ను వాళ్ళందరినీ కూడా చంపేసినప్పుడు ఒక అతను పరుగున వస్తారనమాట. యోబు దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్పి, నీ విషయాన్ని చెప్పడానికి నేను మాత్రమే బతుకున్నాను అని చెప్తుండగానే ఇంకో వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏంటంటే, ఆకాశం నుంచి అగ్ని వచ్చింది, గొర్రెలన్నీ కూడా కాలిపోయినాయి, అది చెప్పడానికి నేను ఒక్కడు మాత్రమే బ్రతుకున్నాను అన్న తర్వాత కల్దీయులు ఇంకా చెప్తుండగానే ఒక వ్యక్తి పరిగెత్తుకు వస్తాడు. ఏంటంటే, కల్దీయులు ఒక 3 సైన్యాలుగా వచ్చి ఈ ఒంటెలన్నింటినీ కూడా పట్టుకుపోయారు, మన పని వాళ్ళందరినీ కూడా చంపేశారన్నప్పుడు యోబు ఎంతో దుఃఖంతో అలా నించుని తన వస్త్రాన్ని అన్నింటినీ కూడా చింపేసుకుని తలని గొరిగించుకుని ఉంటాడు. ఎందుకంటే అంతకుముందు జరిగిన సన్నివేశం ఏంటంటే, ఒక భయంకరమైన గాలి వచ్చి ఆ కోట గోడలు కూలి తన 10 మంది సంతానము ఒక్కసారిగానే మరణించుతారు అనమాట. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఒకే ఒక గడిలో ఆయన సమస్తాన్ని కోల్పోవడం జరిగింది. అయితే దేవుణ్ణి ఏమాత్రము దూషించకుండా తన వస్త్రాన్ని చింపుకొని తల గొరిగించుకుని ఆయన అన్న మాట ఏంటంటే, తల్లి గర్భం నుంచి నేను దిగంబరినే వచ్చాను, దిగంబరిగానే పోతాను, దేవుని మహిమ కలుగును కాక అనేసి ఆయన మాట పలుకున్నప్పుడు దేవుడు ఎక్కడ కూడా దేవుణ్ణి దూషించినట్టు కానీ, నోటుతో కానీ, ఎటువంటి చర్యతో కానీ అక్కడ దూషించినట్టు కనపడదనమాట. అయితే మరొకసారి అక్కడ దేవదూతలు దేవుని సభలో ఇక్కడ జరుగుతున్న మీటింగ్లో మరొకసారి అపవాది వెళ్ళినప్పుడు, అప్పుడు యోబుని గురించి నువ్వు చూసావా, ఆయన ఏ తప్పును చేయలేదు, ఇంత శిక్షించినప్పుడు అని దేవుడు అన్నప్పుడు, అయితే నువ్వు అతనికి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చావు కనుక నువ్వు ఒకవేళ ఆరోగ్యాన్ని తీసివేసినట్లయితే నిన్ను దూషించి నిన్ను అసహించుకుంటాడనేసి యోబు గురించి సైతాను అన్న మాటకి దేవుడు అయితే అతని ప్రాణాన్ని మాత్రం మట్టుకు అతను నీ వశంలో ఉన్నాడన్నప్పుడు
వెళ్ళి అపవాది మళ్ళీ అతని ప్రాణానికి తప్ప తన ఒంటి నిండా అంటే అరికాలు మొదలుకున్న నెత్తి వరకు కురుపులను కలిగిస్తుంది అనమాట. అయితే యోబు తన బూడిదలో కూర్చొని చెల్ల పెంకుతోనే గీసుకున్నప్పుడు తన భార్య వస్తుంది. భార్య వచ్చి ఒకే ఒక మాట అంటది, ఇంత సమస్తాన్ని కోల్పోయావు కదా, నువ్వు దేవుని ద్వేషించి నువ్వు చనిపోమన్నప్పుడు తన అన్న మాట ఒకసారి మనం చూద్దాం. యోబు గ్రంథం చదువు. అతను అప్పుడు యోబు అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింపగలదా అని ఈ సంగతి ఏ విషయమైనది. అయితే ఇక్కడ జరిగిన నెక్స్ట్ విషయం ఏంటంటే భార్యని తను గద్దించడం జరుగుతుంది అనమాట. దేవుని దగ్గర నుంచి మనం మేలు మాత్రమే పొందుకుంటామా, అయితే ఆయన ఇటువంటి ఆపద వచ్చినప్పుడు ఆయన్ని మనం దూషిస్తామా అనేసి ఆయన దేవుణ్ణి సపోర్ట్ చేసుకుంటా వచ్చాడనమాట. ఇక్కడ కూడా యోబు ఎక్కడ కూడా పాపం చేసినట్టు కనపడలేదు. ఆ తర్వాత ఒక ముగ్గురు స్నేహితులు ఎక్కడి నుంచో వస్తారు, వచ్చి వాళ్ళు ఓదార్చడానికే వచ్చారు. కానీ వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటంటే ఒక 7 దినాలు వాళ్ళు ఏమీ చేయకుండా అలా నిలబడిపోతారు. కానీ వాళ్ళు 7 దినాల తర్వాత యోబును ప్రశ్నించడం మొదలెడతారు అనమాట. ఎందుకు ఇలా జరిగింది, దేవుడు నీతిమంతులకి అన్యాయం చేయడు కదా, నీకు మాత్రం ఎందుకు అన్యాయం చేశాడు అనేసి ఇక్కడ యోబును విసిగిస్తూ ఉన్నప్పుడు ఒకానొక సమయంలో యోబు కూడా తన సహనాన్ని కోల్పోతాడనమాట. ఎందుకు తన సహనాన్ని కోల్పోతాడంటే వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఆయనకి ఎంతగానో ఆవేదనను కలుగజేస్తుందన్నమాట. ఒక నిరీక్షణను కోల్పోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అనేసి ఒక ఉద్దేశంలోకి ఆయన వెళ్ళిపోతాడనమాట. ఒకానొక సమయంలో ఆయన సూటిగా అడిగిన ప్రశ్నలకు దేవుడి నుండి సమాధానం కూడా కోరుకునే స్థితికి యోబు దిగజారిపోతాడనమాట. అయితే ఇన్ని పనులు జరుగుతున్నప్పటికీ కూడా యోబు ఎక్కడ కూడా దేవుణ్ణి తప్పు చేయట్లేదు, కానీ దేవుణ్ణి ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఒక 25 సార్లు ఎందుకు నాకు ఇలా జరిగింది అనేసి దేవుణ్ణి ప్రశ్నిస్తానే ఉన్నాడు. అయితే దేవుడు తన పట్ల జరిగించిన గొప్ప కార్యము ఏమిటి అని అంటే దేవుడు తనకి తను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పాడు. కానీ తన సమాధానాన్ని యోబు ఏ విధంగా అర్థం చేసుకున్నాడో తెలియదు. కానీ యోబు 42వ అధ్యాయంలో ఆయన పశ్చాత్తాపం మనకు కనపడుతుంది అనమాట. పశ్చాత్తాపం కనపడినప్పుడు దేవుడు ఆయన ప్రార్థించమనేసి ఆయన స్నేహితుల గురించి ప్రార్థించమన్నప్పుడు దేవుడు వాళ్ళందరినీ కూడా క్షమించి వాళ్ళని ఒక ఆశీర్వదించినట్టుగా కనపడుతుంది అనమాట. ఎంతగా ఆశీర్వదించాడంటే గతంలో ఉన్న దానికంటే 2 ఎక్కువగా ఆయన ఆశీర్వదించినట్టుగా మనకి కనపడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ యోబు గ్రంథం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఎందుకు యోబు గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే ఇదంతా కూడా చరిత్ర కదా, మనకి ఏం ఉపయోగపడుతుంది అని మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే ఈ పాత నిబంధనలో ఉన్న గ్రంథాలన్నీ కూడా మనం ఎందుకు చదవాలంటే మనకి బుద్ధి కలిగి ఒకవేళ మనం తప్పు చేసినట్లయితే, ఒకవేళ మనం వారి జీవితాల నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవడానికే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలనేసి ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా ఒకసారి చూస్తున్నాం. పూర్వమందున్నవన్నీ కూడా మనకి బోధ కలుగుటకై
మనకు మనం నేర్చుకోవటానికి అవన్నీ కూడా మనం తెలుసుకోవాలనేసి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలోను మనకి బోధ కలుగుటకు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలకు మనకి బుద్ధి కలుగుటకు మనం ఎన్ని కూడా రాయబడి ఉన్నాయి. కాబట్టి పాత నిబంధనలో చరిత్రలన్నీ కూడా మనం ఎంతగానో తెలుసుకుని వాటి పట్ల మనం వాటి అనుసారంగా మనం జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యోబు గ్రంథం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠంలో మొట్టమొదటి విషయం ఏంటంటే నీతిమంతులకి శ్రమలు ఎందుకు వస్తాయి అనేసి మనం ఒకసారి ఆలోచించాలి. నీతిమంతులు అంటే దేవుని పట్ల విధేయతతో జీవించే వాళ్ళకి అనేక శ్రమలు వస్తాయి. ఎందుకంటే క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరము కూడా మనము శ్రమలు అనుభవించవలసిన వాళ్ళమే. ఎందుకంటే ఒక భక్తుడు అంటాడు కదా, క్రైస్తవుడు ఒకవేళ శ్రమ అనుభవించకపోతే ఒక అన్యుడికి క్రైస్తవుడికి పెద్ద తేడా ఏమి లేదు అనేసి అంటున్నాడు అనమాట. అంటే మనం ఒక అన్యులతో సమానం అనేసి అంటున్నాడు అనమాట. అయితే మనం శోధనను ఒకవేళ మనం యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా మనం అన్యులమే. ఎందుకంటే శోధనలు ఖచ్చితంగా మనకి వస్తాయన్నమాట. ఎందుకు వస్తాయి ఏంటి అనేది మనకి తెలియని విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా శోధనను భరిస్తున్న వాళ్ళమే. ఇక్కడ యోబు పరిస్థితులు మనం గమనిస్తే ఒకే గడియలో తన సమస్తాన్ని కోల్పోయాడంటే దానికి ఒక కారణం ఉంది. దేవునికి అపవాదికి ఉన్న ఛాలెంజ్ లో తన మొత్తాన్ని కోల్పోయాడు. ఎందుకంటే దేవుడు తన ఒక మెట్టును పైకెక్కి తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడనేసి దేవుడు ఎదురు చూస్తుంటే సైతాను మాత్రం అతను దేవుణ్ణి దూషించి భక్తిలో దిగజారిపోతాడనేసి సైతాను ఎదురు చూస్తుంది. అయితే మన పట్ల మన జీవితంలో జరుగుతున్న కారణాలు ఏంటో మనకైతే తెలియదు. కానీ ఒకానొక సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉందనేసి మనం తెలుసుకోవాలి. మనం ఆయన్ని డౌట్ పడటం కంటే, మనం ఆయన్ని క్వశ్చన్ చేయటం కంటే ఆయన్ని నమ్మటము, ట్రస్ట్ చేయటము ఎంతో మంచిదన్నమాట. ఫెయిత్ ద్వారా మనం ముందుకు వెళ్ళిపోవాల్సిందే తప్పించి దేవా నాకు ఎందుకు ఇలా జరిగిందనే ప్రశ్నించే స్థాయి మనదే కాదు. ఎందుకంటే దేవుడు చేసే ప్రతి పనికి కూడా ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుందని మనం గ్రహించాలన్నమాట. ఎందుకు మనం ఈ మాటను మనం ఒప్పుకోవాలంటే 135 దావీదు కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంటుంది అనమాట. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడు. అంతే, దట్స్ ఆల్. యెహోవా దయాళుడు అంతే. అయితే మనం ఆయన దయాళత్వం మీదనే మనం జీవిస్తున్నాం అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన జీవితం ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం ఆలోచించుకుని మన జీవితాన్ని అంతటినీ కూడా ఒకవేళ మనం ఆయనకి సమర్పించేసినట్లయితే అయితే దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి చూసినట్లయితే దేవుడు మనం ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేసి ఆయన నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవక్తన అంతటి యందు ఆయనకు అధికారము ఒప్పుకొనుము. ఇక్కడ 3 విషయాలు మనం గమనించినట్లయితే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని మనం నడవకూడదు అనమాట. ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం చేసే పనులే మనమే గొప్ప అనే ఫీలింగ్ లో మనం ఉంటాం. కానీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన యందు నమ్మిక ఉంచాలంట. ఆయన యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు నాకు ఈ గొప్ప కార్యం చేయగలడు, ఇటువంటి శ్రమల నుంచి నన్ను తప్పించగలడు అనేసి మన క్రైస్తవులమైన మనము ఆయన యందు నమ్మిక ఉంచాలి. నీ ప్రవక్తన అంతటి యందు ఆయనకు అధికారమును ఒప్పుకొనుము. అంటే ప్రవక్త అంతటిని కూడా ఎందుకు సగం మనం చేయాల్సి సగం దేవుడికి ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే నువ్వు అంతటిని కూడా ఆయనకి సబ్మిట్ చేసినట్లయితే ఆయన ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే ఆయనకి అధికారం ఇచ్చినట్లయితే నీ త్రోవలో ఆయన సరళం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేసి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నీతిమంతులకు శ్రమలు ఎందుకు వస్తాయి అంటే ఎందుకైనా రావచ్చు, మనం క్వశ్చన్ చేయడానికి సమర్థులము కాదు అనేసి మనం విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు కూడా సాక్షాత్తు యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో అనేక శ్రమలు ఆయన అనుభవించాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం.
ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైంది కానీ క్రీస్తు మన కొరకు చనిపోయేను. దేవుడు ఈ లోకంలో మన కొరకు చనిపోయాడు. ఆయన శ్రమను అనుభవించి చనిపోయాడు. ఆయన ఊరికినే పరలోక రాజ్యం నుంచి వచ్చి పశువుల పాకలో పుట్టాల్సిన పని లేదు. ఆయన ఎన్నో నిందలు అనుభవించాల్సిన పని లేదు. ఈ లోకంలో కేవలం నీ కొరకు నా కొరకు మాత్రం ఆయన చనిపోయాడు. అనేక శ్రమలు అనుభవించాడు. సాక్షాత్తు దేవుడే ఆయన శ్రమలు అనుభవించాడు అనమాట. కాబట్టి మనకి ఎందుకు జరిగింది అనేది మనం ఆలోచించకుండా దేవుడి చిత్తానుసారంగా మనం విడిచిపెట్టినట్లయితే దేవుడు మనకి ఒక గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా 6వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒకవేళ మనం ఈ విధంగా జీవించినట్లయితే మనకి జరిగే గొప్ప కార్యము ఏంటనేది అక్కడ వెళ్ళబరుస్తుంది అనమాట. ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే ఆయన దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మనకున్న నిరీక్షణ ఏంటంటే నిత్యము జీవించగలిగే మనకి భరోసా దేవుడు మనకి ఇస్తున్నాడు అనమాట. ఏంటంటే మనకి దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మనకి ఆయన దేవుని కృపావరము, గిఫ్ట్ ఆఫ్ గ్రేస్, మనకి కేవలం ఉచితంగా మనకి ఆయన కృపను అనుగ్రహించి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను చేయాల్సిన పని ఒకటి ఏంటంటే దేవుడిని ప్రశ్నించడం మానేసి, దేవుడి మీద డౌట్ పడటం మానేసి, నీ శ్రమలు వచ్చినా అన్నింటినీ కూడా సహిస్తూ దేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనల్ని శ్రమల నుంచి తప్పించి ఒక అద్దరికి చేర్చగలే తండ్రి మనకు ఉన్నాడనేసి మనం గ్రహించాలన్నమాట. యోబు జీవితంలో జరిగిన సంఘటన కూడా అదే. ఆయన ఎప్పుడు కూడా దేవుణ్ణి నిందించలేదు, కానీ ఆయన ప్రతి పనులను కూడా దేవుణ్ణి డిఫెండ్ చేసుకుంటూ తన స్నేహితుల దగ్గర ఆయన ముందుకు తీసుకురావడం మనం ఈ అధ్యాయాలన్నింటిలో కూడా మనం గమనించవచ్చు అనమాట. రెండవదిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు దేవునిపై నిరీక్షణ మనం వదులుకోకూడదు. అరే శ్రమలు వచ్చినాయి కదా అనేసి దేవుణ్ణి మనం విడిచిపెట్టేసి మనం వేరొకరిని ఆశ్రయిస్తే మనకి ఉపయోగం ఏమీ ఉండదన్నమాట. అయితే ఇక్కడ యోబు ఒక గొప్ప మాట చెప్తున్నాడు అనమాట. ఏంటి ఆ మాట అంటే యోబు గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూసుకుందాం. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుగా అక్కడ ఎవరు కూడా ఈ మాట అనడానికి అంత ధైర్యం చేయకపోవచ్చు, కానీ యోబు ఒక మాట అంటాడు. ఏంటంటే ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకు కనిపెడతాననేసి ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు అనమాట. అయితే మనం కూడా ఇటువంటి నిరీక్షణ, ఇటువంటి హోప్ మనం కలిగి ఉన్నప్పుడు, ఇటువంటి ఫెయిత్ మనం కలిగినప్పుడు మనలో ఉన్న సంతోషాన్ని, మనలో ఉన్న ఆనందాన్ని, మనలో ఉన్న శాంతిని ఎవ్వరూ కూడా దొంగిలించే అవకాశం ఉండదన్నమాట. ఖచ్చితంగా మనం దేవుని కొరకు మనం నిరీక్షణ కలిగి ఉన్నాము అంటే శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నన్ను రక్షిస్తాడనే ఒక నిరీక్షణలో ఉన్నాము అంటే, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదనే నిరీక్షణ ఉన్నామంటే మనలో ఉన్న సంతోషాన్ని ఎవరు కూడా తీసివేయాలన్నమాట. అయితే మనం ఎప్పుడు కూడా ఇటువంటి హోప్ని, మనం నిరీక్షణని విడిచిపెట్టకుండా మనం ముందుకు సాగిపోవాలన్నమాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో కూడా సాక్షాత్తు దేవుడు ఇదే మాటని సెలవిస్తున్నాడు అనమాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్తున్నాడు. ఈ లోకంలో జీవించినప్పుడు నేను కూడా అనేక శ్రమలను అనుభవించాను, అయితే నేను అన్నింటినీ కూడా జయించాను అనేసి చెప్తున్నాడు అనమాట. అయితే మనం కూడా దేవుని లాగానే మనం కూడా అటువంటి శ్రమల్ని అన్నింటినీ కూడా మనం ఈ లోకాన్ని జయించినట్లయితే మనకు నిత్య జీవం పొందడానికి ఒక అవకాశం ఉంటుంది. మనం ఎటువంటి హోప్ను వదలకుండా, ఎటువంటి నిరీక్షణను వదులుకోకుండా, మనకు సమస్యలు వచ్చినాయి కదా అనేసి దేవుని నిందించకుండా ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే మనల్ని దేవుడు కాపాడతాడు అనమాట. ఎందుకు అని అంటే మనలోనే, మన ఇళ్లలోనే మన భార్య మన మాట వినకపోవచ్చు, భర్త
భర్త మన మాట వినకపోవచ్చు, పిల్లలు మన మాట వినకపోవచ్చు, కనీసం వాళ్ళని ఒక గుడికి తీసుకెళ్ళాలనే స్థితిలో మనం ఉండొచ్చు. అలాగనేసి వీడు ఇంక ఎప్పటికీ మారడు, ఈ జన్మలో మారడు అనేసి అనకుండా వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు ఏదో ఒక క్షణాన్న దేవుడు వాళ్ళ మనసు మార్చగలిగే శక్తివంతుడు దేవుడు. ఎందుకంటే ఈ క్రైస్తవులు అని వినపడినప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చి చంపడానికి అనేక మందిని ప్రయత్నించిన పౌల్నే దేవుడు మార్చాడు. నిన్ను నన్ను మన కుటుంబ సభ్యులను మార్చగలిగే సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇటువంటి నిరీక్షణను విడిచిపెట్టకుండా దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని అద్దరికి చేర్చుతాడనేసి మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా ఇదే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మనం ఇటువంటి నిరీక్షణలో మనం బ్రతుకుతున్నట్లయితే దేవుడు మనకిచ్చే ఫలం ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 19వ వచనం, 17వ అధ్యాయం 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవాని ఆశ్రయంగా ఉండును. వాడు జలమును యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కావాలి చాలు. అయితే ఇక్కడ దేవుడు క్లారిటీగా చెప్తున్న ఒకే ఒక విషయం ఏంటంటే, ఒకవేళ మనం ఆయన ఆనుకుని ఉన్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఎండిపోమనే సెలవుస్తున్నాం. నీకు శ్రమలు ఎన్నైనా రావచ్చు, కానీ నీ ప్రాణానికి నీ కుటుంబానికి మాత్రం ఏమీ కాకుండా దేవుడు చూసుకుంటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేసి మనం గ్రహించాలన్నమాట. మూడో విషయంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు శ్రమలు మనకు వచ్చినప్పుడు మన స్థితిని ఇంకా దిగజారిపోవడానికి కారణం మన స్నేహితులు కూడా అవుతారనమాట. అయితే ఇక్కడ పరిస్థితి కూడా యోబు కూడా ఇటువంటి పరిస్థితినే ఎదురైంది. యోబుని ఇంకా దిగజారే స్థితికి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు. వాళ్ళు ఉద్దేశం వేరేగా వచ్చారు, కానీ వాళ్ళని యోబును ఓదార్చడానికే వచ్చారు, కానీ సైతాను పన్నిన పన్నాగంలో వాళ్ళు చిక్కుకొని యోబుని ఇంకా దయనీయ స్థితిలోకి దిగజారిపోవడానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నించారనమాట. మన జీవితంలో కూడా మనం గమనించుకున్నట్లయితే సాధారణంగా యవన వయసులో ఉన్న బిడ్డల్ని వాళ్ళ సైతాన్ని ప్రేరేపించి సిగరెట్లకు కానీ మందుకు కానీ వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది అనమాట. అదే ఒక వ్యక్తి, ఎదిగిన వ్యక్తి, ఒక కుటుంబానికి పెద్దగా ఉన్న వ్యక్తి దిగజారిపోవడానికి కారణం ఏంటంటే, అతనికి బాధలు వచ్చినప్పుడు తన స్నేహితులు వచ్చి తన బాధని నుంచి తప్పిస్తున్నాను అనుకుని అనేక అలవాట్లు వాళ్ళకి చేసి వాళ్ళని పాడు చేస్తూ ఉంటారు. అయితే చాలా సార్లు స్నేహితులు ఇటువంటి పరిస్థితులను కలుగు చేస్తారు, కానీ ఒకవేళ మనకి నిజమైన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఒకవేళ మనం ఆయన నమ్ముకున్నట్లయితే మనం ఇటువంటి పరిస్థితుల నుంచి కూడా మనల్ని తప్పించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనమాట. అయితే యోబు ఇన్ని మాటలు పడిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, 19వ అధ్యాయము 25-27 వచనం, 25-27 వచనాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే యోబు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. 19వ అధ్యాయము 25, 26, 27. అయితే నా విమోచకుడు సజీవుడనియు ఆ తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగున నా చర్మం చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేను చూచెదను, మరి ఎవరిను కాదు. నేను కన్నులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరింద్రియములు కృషించుచున్నవి, జరిగిన దానికి కారణం నాలోనే ఉన్నదనుకుని మీరును మేము వారిని ఇట్లు తన మీద తలంచిన ఎడల. ఇక్కడ మనం గ్రహించినట్లయితే ఇక్కడ యోబు మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా నన్ను విమోచించడానికి ఆయన వస్తాడనేసి ఆయన ఫుట్ నోట్లో అక్కడ మాటలు మనకు కనపడుతున్నాయి అనమాట. ఎందుకంటే శరీరము లేకుండా కూడా నేను కలుస్తాననేసి 26వ వచనంలో ఇక్కడ కనపడుతుంది అనమాట ఫుట్ నోట్లో. అయితే ఇంకొక మాట ఆయనకున్న నిరీక్షణ ఏంటంటే, ఖచ్చితంగా ఆయన నాకు హెల్ప్ చేస్తాడనే ఉద్దేశాన్ని ఇక్కడ కలిగి ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే శ్రమంలో నుంచి కూడా మనల్ని తప్పించగలిగే దేవుడు
ఇక్కడ ఫ్రెండ్స్ నుంచి కూడా ఇక్కడ దేవుడు తప్పిస్తాడనేసి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా ఒక మాట సెలవిస్తాడనమాట. ఎందుకంటే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ నేను ప్రమాదమైన స్థితిలో ఉన్నాను, అయినా కూడా నేను ధైర్యం తెచ్చుకుని నేను మాట్లాడితే సింహపు నోటి నుండి నన్ను దేవుడు విడిపించాడనేసే మాటలు అక్కడ సెలవిస్తున్నాయి అన్నమాట. ప్రపంచంలో మనల్ని అందరినీ కూడా మనల్ని అందరూ విడిచిపెట్టేయచ్చు. స్నేహితులు విడిచిపెట్టేయచ్చు, బంధువులు విడిచిపెట్టేయచ్చు, మన రక్త సంబంధులే మనం విడిచిపెట్టేయచ్చు, కానీ మన నిజ స్నేహితుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టడనేసి దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడు అంటే మనం ఆయన పనిలో ఉన్నప్పుడు, ఆయన పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మనం దేవుడు తప్పించడానికి ఆయన సమర్థుడు, ఆయనే మనకి నిజమైన స్నేహితుడు అనేసి చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే హీ విల్ నెవర్ లీవ్ యూ ఫర్సేక్ యూ, అంటే నిన్ను ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయుడని హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నదన్నమాట. నీవు ఎక్కడికి వెళ్తున్నా కూడా నీకు నేను తోడై ఉంటాననేసి యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన సెలవిస్తున్నాడు అనమాట. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను నీకు తోడుగా వస్తాననేసి ఆయన దేవుడు ఆయనకి సెలవిచ్చాడు. ఈ దినాన్న మనం అందరం కూడా ఒక బాధలో ఉండొచ్చు. బహుశా మనం అనేక శ్రమలు అనుభవిస్తున్నామని అనుకోవచ్చు, మనం అందరూ విడిచిపెట్టేశారేమో అని మనం అనుకోవచ్చు. కానీ మనం గ్రహించాల్సిన ఒకే విషయం ఏంటంటే, నిన్ను విడవకుండా ఎడబాయకుండా ఉండే దేవుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీతో పాటు వచ్చే దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళినట్టయితే స్నేహితులు కాదు కదా, బంధువులు కాదు కదా, రక్త సంబంధాలు వదిలేసినా కూడా నా దేవుడు నాకు ఉన్నాడనేసి ఒకే ఒక్క నిరీక్షణతో మనం ముందుకు సాగిపోవడానికి దేవుడు మనకి ధైర్యాన్ని దయచేస్తున్నాడు. ఈ వాక్యం ద్వారా మనకి ధైర్యాన్ని దయచేస్తున్నాడు. 4వ విషయంగా మనం గమనించినట్లయితే, మన స్థితులు గాఢాంధకారంలోకి వెళ్ళిపోయినా కూడా ఆయన ప్రెజెన్స్ మనతో ఉంటుందంట. ఏంటంటే చాలా సార్లు మనం శ్రమలు భయంకరంగా అనుభవించేస్తూ ఉంటాము, ఎన్నో ప్రార్థనలు చేసేస్తూ ఉంటాము, కానీ ఒక్క ప్రార్థనకు కూడా జవాబు రాదు. ఎందుకు దేవుడు సైలెంట్గా ఉన్నాడు అని మనం అనుకుంటే దేవుడు సైలెంట్గానే ఉండొచ్చు, కానీ ఆయన యొక్క సన్నిధి మనతోనే ఉందనేసి ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. దేవుడు ఎప్పుడు సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే ప్రతి దానికి ఒక సమయం ఉంది, ఆ సమయం వచ్చే వరకు మాత్రమే దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఈ సమయంలో మన సహనాన్ని కోల్పోయి మనం ఏం చేస్తామో మనకే తెలియని పరిస్థితుల్లో ఉండిపోతాం అనమాట. అయితే మనం చేయాల్సిన పనులు 4 అయితే ఉన్నాయి. ఏంటి అని అంటే, ఇటువంటి క్లిష్టమైన స్థితిలో గాఢాంధకారం అంటే ఇంకా నీవు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నీవు దేవుడు ఎటువంటి దారిని చూపించట్లేదు అని అనుకున్నప్పుడు నువ్వు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. మోకాళ్ళు నీ ప్రార్థన చేసి దేవుని బ్రతిమలాడుకోవాలి. ఆయన రెండవదిగా ఆయన వాక్యాన్ని మనం బాగా ధ్యానించాలి. వాక్యం ద్వారా నీతో దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ప్రార్థన ద్వారా ఆయన నీకు జవాబునివ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన పెట్టిన కమాండ్స్ అంటే మనకు ఆయన ఇచ్చిన కట్టడలను విడిచిపెట్టి మనం దూరంగా వెళ్ళిపోకూడదు. ఎప్పుడు కూడా ఆయన చూపించిన త్రోవలోనే మనం నడుస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే ఈ విధంగా మనం నడుస్తామో మన స్థితిని అంతటినీ కూడా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన ఒకే ఒక విషయం, మన దేవుడు సైలెంట్గా ఉన్నాడు అనేసి మనం సైలెంట్ అయిపోయి మనం వేరే దారి చూసుకుంటే ఇక్కడ జరిగేది పరిస్థితులు వేరేగా ఉంటాయి. ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు ఇలాంటి పరిస్థితులు చాలా మందికి ఎదురవ్వచ్చు. ఎందుకంటే దేవుడు నాకు ఏం జవాబు చెప్పట్లేదు కదా అనేసి అసహనానికి లోనైపోయి ఏదో చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహం చూపించినప్పుడు నువ్వు అప్పటికక్కడే నాశనం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఈ పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే కంటిన్యూస్ గా నీవు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే, దేవుని ప్రెజెన్స్ నీతో ఉన్నట్లయితే, నువ్వు శ్రమలన్నింటి తర్వాత నిన్ను సువర్ణంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. అయితే మనం ఎప్పుడైతే ఇటువంటి పనులన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఒకవేళ మనకి ఏమీ కూడా జరగకపోవచ్చు, అయితే ఏమి సమాధానం రాకపోవచ్చు, దేవుడు ఏమి చెప్పకపోవచ్చు, అయినప్పటికీ కూడా మనం షడ్రక్ మేషక్ అబేద్నెగోలను జ్ఞాపకం చేసుకోవాలి. మా దేవుడు కాపాడలేకపోయినా పర్వాలేదు, కాపాడకపోయినా పర్వాలేదు,
అయినా కూడా మేము ఆయన విడిచిపెట్టమనేసి ఈ విధంగా వాళ్ళు చెప్పారు. పౌలు నా కృప నీకు చాలని దేవుడు పౌలుకి ఏ విధంగా చెప్పాడో ఈ దినాన్న నీకు, నాకు, మన కుటుంబ సభ్యులకు కూడా దేవుడు అదే మాట చెప్తున్నాడు. నీ కృప నాకు నా కృప నీకు చాలనేసి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు అనమాట. అయితే మనం ఇప్పటి వరకు 4 విషయాలు మనం తెలుసుకున్నాము. ఇక్కడ చివరిగా ఒకే ఒక్క విషయాన్ని తెలుసుకుని మనం ముగించుకుందాం. ఏంటంటే ఇక్కడ 35 అధ్యాయాలు 42 అధ్యాయాలు కలిగిన యోబు చరిత్రలో 35 అధ్యాయాలు కేవలం ఈ యోబు స్నేహితులు ఆయన విసిగించడంలోనే నిమగ్నమైపోయినప్పుడు దేవుడు ఇక్కడ యోబు తన సహనాన్ని కోల్పోయి దేవుని యొక్క నిరీక్షణ విడిచిపెట్టేసి తన దేవుని నుండి సూటిగా తన జవాబులు కోరుకుంటున్నప్పుడు అక్కడ దేవుడు కొన్ని జవాబులు ఆయనకి ఇస్తాడనమాట. నేను ఎందుకు పుట్టాను, నా తల్లి గర్భంలో నేను ఎందుకు పుట్టాను, ఆ దినం లేకపోయింటే బాగుండేది అనేసి దేవుడిని ప్రశ్నించే స్థాయికి యోబు ఎదిగిపోయినప్పుడు ఒక 25 సార్లు ఖచ్చితంగా ఆయన అన్నట్టుగా ఇక్కడ గ్రంథంలో రాయబడి ఉందన్నమాట. ఎప్పుడైతే ఇలాగ ప్రశ్నిస్తూ ఉన్నాడో దేవుడు తనకి సమాధానం దయచేశాడు. వెంటనే ఆయన పశ్చాత్తాపాన్ని 42 అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో కనపడుతుంది అనమాట. ఆయన పశ్చాత్తాపం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఎప్పుడు తెలుసుకుంటుని. ఇక్కడ మనకి సమయం లేదు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ పశ్చాత్తాపం చెందిన యోబు ఇక్కడ మనకి కనపడుతున్నాడు అనమాట. ఎప్పుడైతే ఇది దేవుని యొక్క గొప్ప కార్యాలని ఆయన సృష్టిని ఒక్కసారి ఆలోచించుకున్నాడు, నేను ఎంతటి వాడిని ఊహించుకుని ఆయన పశ్చాత్తాపడి ఆయన దేవునికి సమర్పించినప్పుడు దేవుడు యొక్క మాట అడుగుతాడు అనమాట. ఏంటంటే నీ గురించి, నీ స్నేహితుల గురించి నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు వెంటనే యోబు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని క్షమించడం జరుగుతుంది. తర్వాత తిరిగి యోబుకు 2 ఆశీర్వాదం జరుగుతుంది అనమాట. మన జీవితంలో కూడా మనం ఆలోచించినట్లయితే ఎప్పుడైతే మనం రిపెంట్ అయ్యి ఫర్గివ్నెస్ తో ఉన్నప్పుడు మనం ఎవరినైతే మన క్షమాపణ మనం ఒప్పుకొని ఇతరులని మనం క్షమించినప్పుడు దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది అనమాట. ఇక్కడ దేవుడు చెప్పిన మాట వెంటనే ఆయనకి 2 అంతల ముందుటి కంటే 2 అంతల ఆశీర్వాదం మనం ఇక్కడ కలగడం మనం చూసాం అన్నమాట. ఈ ఆశీర్వాదాలు మనందరికీ కూడా కావాలని మనం కూడా కోరుకుంటాం. ముందు నుంచి మనం చూసుకున్నాము ఏంటంటే దేవుడు నీతిమంతులకి శ్రమలు ఎందుకు వస్తాయంటే దానికి కారణం లేదు, రావచ్చు, మనం అనుభవించాల్సిందే. అయితే స్నేహితులు మనం దిగజారిపోయే స్థితిలో ఉన్నాడు చేయొచ్చు, కానీ మనకి నిజ స్నేహితుడు అన్న విషయం మనం మర్చిపోకూడదు. మన శ్రమంలో ఆయన పట్ల నిరీక్షణను మనం విడిచిపెట్టకూడదు. గాఢాంతకాలపు లోయల్లో ఉన్నప్పుడు కూడా మనల్ని కాపాడటానికి దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు సైలెంట్ గా ఉన్నా కూడా మన ప్రెజెన్స్ మనతో ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆ చివరిగా మనం ఎప్పుడైతే ఆయన పాప క్షమాపణ నిమిత్తం మనం ఒప్పుకుని మన ఇతరులను మనం క్షమించినట్లయితే మనకి బ్లెస్సింగ్స్ వస్తాయనే విషయాన్ని ఇక్కడ అర్థమవుతుంది అనమాట. బ్లెస్సింగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో అందరికీ కూడా మనకి ఇష్టమే. కాబట్టి ఎప్పుడు కావాలి ఈ బ్లెస్సింగ్స్ మనం ఆలోచించుకున్నట్లయితే ఈనాడే వర్షింపుమయ్యా ఈ నిండు దీవెనలను. ఎందుకంటే మనం ఈనాడే మనకి ఈ దీవెన కావాలని మనం కోరుకోవాలి. ఈ మాట మనం కోరుకోవాలంటే మనం పశ్చాత్తాపడాలి, మన ఇతరులను మనం క్షమించాలి. ఈ యోబు చరిత్ర నుంచి మనం తెలుసుకున్న విషయాలన్నింటినీ కూడా మీరొక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనం ఆయన ఏ విధంగా జీవించాడో మనం కూడా ఆ విధంగానే జీవిద్దాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలైనా, సర్వోన్నతానికి స్తోత్రాలు, సర్వకార్యాలు జరిగించే దేవానికి స్తోత్రాలు, అత్యున్నత సింహాసన భాషణ దేవా. ఇదిగో తండ్రి, నీ బిడ్డలందరూ మోకరించారనైనా నీ సన్నిధిలో దేవా. నీ బిడ్డలు చూచుచున్న దేవుడునైనా, వాళ్ళ హృదయ వాంఛలు ఎరుగున్న గొప్ప దేవుడు తండ్రి. ప్రతి హృదయాన్ని నువ్వు చూచుచున్న దేవా. హృదయంలో ఉన్న ప్రతి ఆశను మీరు తీర్చండి నైనా. హృదయంలో ఉన్నటువంటి ఏదైతే
కొరత ఉందోనైనా, వాళ్ళు దేనికోసమైతే నిన్ను విజ్ఞాపన చేశారోనైనా, నీ సన్నిధిలో మోకరించి దేనికోసమైతే అడిగారో తండ్రి, ప్రతి అవసరతను తీర్చండి అయినా. ఇబ్బందులకు, శోధన వేదన నుండి యేసుక్రీస్తు నామములో తొలగించమని అడుగుచున్నాను అయినా. నీ కృప వెంబడి కృపతో నీ బిడ్డలు నింపమని అడుగుచున్నాను తండ్రి. దేవా, ఈ దినాన్ని వాడబడిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి అయినా. నీ వాక్య సందేశం అందించిన బిడ్డనైనా అనేక స్థలాల్లో నువ్వు వాడుకోమని అభిషేకించమని అడుగుచున్నాను అయినా. నడిపించిన బిడ్డని, కొయిర్ నడిపించిన బిడ్డల్ని, ఆర్కెస్ట్రా వారిని, లైవ్ తీస్తున్న బిడ్డలనైనా, ట్రాన్స్పోర్ట్ ఇస్తున్న బిడ్డల్ని, వంటలు వండుతున్న బిడ్డలనైనా మీరు బహుగా జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలకు కావలసిన ప్రతిఫలాలు దయచేయమని అడుగుచున్నాను. గుంపులు విప్పి నీ సన్నిధి నిమిత్తంనైనా కానుకలు ఇచ్చారు తండ్రి. నీ బిడ్డలందరికీ బహుగా 100 ప్రతిఫలం దయచేయమని అడుగుచున్నాను. కావలసిన ఆశీర్వాదాలనైనా, ఏ సంబంధమైన పరలోకం సంబంధమైన దీవెనలతో ప్రతి ఒక్క బిడ్డని నింపమని అడుగుచున్నాను తండ్రి. దేవా, ఇదిగో తండ్రి విజయ్ గారి కుమార్తెకి, భార్యకి నేను మంచి ఆరోగ్యాలను బిడ్డలకు దయచేసి నీకు మహిమార్థం నడిపించుకోమని, ప్రార్థనాస్తులు కోరి ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరే దీవించి ఆశ్రయించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ ఎల్రోయి ప్రార్థన మందిని దీవించండి. తలలో వచ్చిన ప్రతి బిడ్డని బహుగా కాచి కాపాడి నడిపించమని యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, రక్షణ, శాంతి, సమాధానము తలలో వచ్చిన మనకును, మన కుటుంబాలకును, ఎల్రోయి ప్రార్థన మందిరానికి, సకల్లోక పరిశుద్ధులకును, ఈ దినాన్ని వాక్య సందేశం వచ్చిన బిడ్డకిని సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రవేశ రక్తమే చేయం, ప్రవేశన సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలనంత నాశనం. దేవుని మహాకృప నీకు నాకు తోడైంది, ప్రతి దినము నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. నీ మహిమీరా కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షపు కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాచి కాపాడి రక్షించి ఆయన మహిమార్థమే మనలందరినీ వాడుకోను గాక. ఆమేన్. హల్లెలూయా.